వాస్తవంగా కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తారు దేశంలో. ఆ ఉద్యమాలతో ఒక ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. దానివల్ల లబ్ధి పొందేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే. రాజశేఖర్ రెడ్డి హయాంలో అధికారంలోకి రావడానికి ముందు ఆ విద్యుత్ ఉద్యమంలో చచ్చిపోయింది ఎవరు? కమ్యూనిస్ట్ కార్యకర్త. ఉద్యమం చేసింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ మరి రాష్ట్రంలో అధికారంలోకి రావాలిగా. వాళ్ళకి ఆ సీన్ లేదు కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 4 సీట్లు వాళ్ళు తీసుకున్నారు. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి దేశంలో మన్మోహన్ సింగ్ కు ముందు యూపీఏలో ఇదే యునైటెడ్ ఫ్రంట్ లో కమ్యూనిస్టులు భాగం, కానీ కమ్యూనిస్టులు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మీదనే ఉద్యమం చేస్తారు. అలా వచ్చిన వ్యతిరేకతని క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అంటే దేశంలో ఎవరైనా యాజిటేషన్ చేసినప్పుడు దానివల్ల వచ్చే అట్మాస్ఫియర్ ఎవరో ఒకరికి ఫెచ్చింగ్ అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఒక సోషల్ మీడియాలో నుంచి పుట్టుకొచ్చిన ఒక సెటారికల్ పార్టీ, వాస్తవ విరుద్ధమైనటువంటి సెటారికల్ పార్టీ. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడాడని అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చాలా మందికి తెలియదు. వాళ్ళు ఫాలో అయిపోయారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎవరినన్నాడు? ప్రతి యువతని అనలా. ఒక 3 బార్ అసోసియేషన్ మెంబర్లైన లాయర్లు వాళ్ళకి న్యాయ వ్యవస్థ గురించి ఇదే తప్పుడు డాక్యుమెంట్లతో